సో హాయ్ ఫ్రెండ్, మ్యాడ్ స్క్వేర్ ఈ మూవీ ఎలా ఉంది ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా తెలుసుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ కి ఏమన్నా ఫస్ట్ టైం వచ్చి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, ఇంకా వీడియోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే మ్యాడ్ ఉన్నంత కామెడీ లేకపోయినప్పటికీ ఉన్నంత వరకు చాలా బాగా నవ్వుకునే ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీ కొంతవరకు డిసప్పాయింట్ చేసినా మిగతా మూవీ అంతా చాలా బాగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. మ్యాడ్ 1 మూవీలో మనం చూసాం కదా, ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ముగ్గురు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకి ఏం చేశారు, ఆ తర్వాత లడ్డుగాడి పెళ్లిలో వీళ్ళు ముగ్గురు అయితే కలవడం జరుగుతుంది. ఆ పెళ్లిలో లడ్డుగాడి పెళ్లి ఎలా ఆగిపోతుంది, దానికి కారణం ఎలాంటివి, పెళ్లి కూతురు ఎలా లేచిపోతుంది, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత వీళ్ళంతా గోవాకి ఎందుకు వెళ్లారు, అక్కడ ఏం చేశారు, గోవాకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిణామాలు ఎలా ఎదురయ్యాయి, అక్కడ ఉన్న సునీల్ గారితో ఎలాంటి తలనొప్పులు ఎదురయ్యాయి, అక్కడ వీళ్ళు ముగ్గురు లాకెట్ కోసం ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు, చివరికి ఏమవుతుంది అనేది స్టోరీ ప్లస్ పాయింట్స్. మెయిన్ గా ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ గా కొన్ని సన్నివేశాలు అయితే పడి నవ్వుతాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే ఈ మూవీ నడిచిన ముగ్గురు హీరోలు కూడా చాలా బాగా యాక్టింగ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే లడ్డు క్యారెక్టర్ లో అతను కూడా చాలా బాగా చేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో నడిచిన సైడ్ యాక్ట్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా సునీల్ గారి క్యారెక్టర్ కూడా కొంతవరకు బాగున్న ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ గా ఈ మూవీలో చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. కొన్ని మూమెంట్స్ లో అయితే గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. మైనస్ పాయింట్స్, మ్యాడ్ 1 మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అంతే ఎక్స్పెక్టేషన్ తో మ్యాడ్ స్క్వేర్ అయితే రావడం జరిగింది కదా. మన ఎక్స్పెక్టేషన్ కూడా ఆ రేంజ్ లో ఉంటాయని ఊహించాము, కానీ మన ఎక్స్పెక్టేషన్ అందుకోలేదని ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ గా పెళ్లి తర్వాత గోవాకి వెళ్తారు. అక్కడ కొన్ని సిచ్యువేషన్ చాలా అంటే చాలా బోరింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది. అంతేకాకుండా సునీల్ గారి క్యారెక్టర్ కూడా కొంచెం ఎలివేట్ చేసింటే బాగుండనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత కామెడీని సెకండ్ హాఫ్ లో క్యారీ చేయడంలో ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ లో వావ్ ఈ మూమెంట్ చాలా బాగుంది అనే ఫీలింగ్ అయితే రాలేదు. సెకండ్ హాఫ్ ని కొంతవరకు బలంగా రాసుకుని ఉంటే ఇంకా బాగుండనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. సెకండ్ హాఫ్ కొంతవరకు డిసప్పాయింట్ చేసినప్పటికీ ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుండడం వల్ల సెకండ్ హాఫ్ అయితే అంతగా అనిపించదు. మ్యాడ్ 1 మూవీ చూసి మ్యాడ్ స్క్వేర్ మూవీ చూసారంటే ఈ మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుంది. సో ఈ మూవీ రివ్యూ చేయడానికి కొంత టైం పట్టింది. కొన్ని పర్సనల్ రీజన్ వల్ల నేను అయితే రివ్యూ చేయలేకపోయాను, సారీ మీ అందరికి. ఇక నుండి డైలీ ఒక వీడియో అయితే మన ఛానల్ లో వస్తూనే ఉంటుంది. మన ఛానల్ కి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని నాకు తెలుసు, మీరందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.